మనతో మాట్లాడడానికి పి మురళీ మనోహర్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు తుపాకీ ద్వారానే, బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం సాధ్యం అనేది నక్సలైట్ల సిద్ధాంతంగా ఉంది. అది పాసిబుల్ అవుతుందా అసలు ప్రాక్టికల్గా? తుపాకీ గొట్టం ద్వారా అది కూడా తుప్పు పట్టిన తుపాకులు ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర. ఆ తుపాకీ గొట్టం ద్వారా పొగ కూడా వస్తలేదు వాళ్ళకు. అధికారం ఇడిచిపెట్టండి, పొగ కూడా రాని తుప్పు పట్టిన తుపాకుల సిద్ధాంతంతో ఇంకా వేలాడపడి ఉన్నారు అన్నలు. నేనేమంటున్నా అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు బ్రతకాలని మేము కోరుకుంటున్నాము. ప్రశాంతంగా జనజీవన స్రవంతిలో కలవండి. ఇంతకన్నా గొప్ప ప్రభుత్వం ఉండదు. మోడీ ప్రభుత్వము చాలా దయగలిగిన ప్రభుత్వము, అన్ని ఏర్పాట్లు చేసింది, మీకు సకల వైభోగాలు ఏర్పాటు చేసింది, రెడ్ కార్పెట్ వేసి రండి అని పిలుస్తున్నది. ఎవరిపైన ఒక కేసు పెట్టకూడదు. ఇంతకు మొదలు ఎప్పుడన్నా నక్సలైట్ అంటే బయటికి వస్తే 10 కేసులు ఉండేవి. ఒక్క కేసు కూడా ఇప్పుడు పెట్టడం లేదు. ₹1,00,000 మీ ఉపాధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇంతకన్నా దయార్ద హృదయం ఉన్నటువంటి ఇంకో ప్రభుత్వం రాదు. ఇది గొప్ప అవకాశం, మీరు రండి. మీ లోపల దమ్ముంది, నేను ఇప్పుడు కూడా అంటున్నా. కనుక ఒక సీతక్కలో దమ్ము నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె ఆదివాసీల ఇంట నిలబడి సేవ చేస్తుంది. ఏం మీకు లేదా? అంతకన్నా గొప్ప సేవ మీరు చేయగలుగుతారు. ఎన్నో ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేసిన శక్తి ఉంది. ఈ దేశంలో అంటరానితనం, సామాజిక సమస్యలు ఇవన్నీ కూడా పోవాలని మీరు ఎట్లా అనుకుంటున్నారో మేము కూడా అనుకుంటున్నాం. మీరు వస్తే ఇంకా వేగం పెరుగుతుందని కూడా మేము అనుకుంటున్నాం. మీరు రాండి, తుపాకీ వదిలేండి. తుప్పు పట్టిన తుపాకీ పట్టుకొని అరగోపాలు చెప్పేది, లేకపోతే ఈ కాసిం చెప్పేవి, ఈ కథలు బంద్ చేయండి. కాసిం కథలు, మజిలీలు ఇవన్నీ పోయినాయి. అవి దానికి కొత్త కథలు వచ్చినాయి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చింది, ఇన్నోవేషన్స్ వచ్చినాయి, యూత్ మారిపోయింది. మీ వెంట ఎవడు లేడు. బూజు పట్టిన సిద్ధాంతం పట్టుకొని ఇంకా ఎందుకు? ఇదంతా కూడా మాయమాటలు ఆపేసేయండి. కగారు అదే ఆగిపోతుంది. తుపాకులు వదిలేసినది కగారు ఆగిపోతుంది. ఏం చేస్తారు? తుపాకులు లేని కగారు పేరు మీద అమాయకులైన గిరిజనులను చంపేస్తున్నారు, అడవులలో బతికే వాళ్ళను చంపేస్తున్నారు అని ప్రభుత్వం చంపేస్తుంది అంటున్నారు. అడవుల్లో మీరు లేకపోతే పోలీసులు లేరు. పోలీసులు ఏడున్నారు? మీరు ఏడుంటే ఆడ పోలీసులు ఉంటారు. మీరు లేదనుకో అమాయకులు ఆదివాసీలు కూడా హాయిగా ఉంటారు. కనుక ప్రభుత్వం రోడ్లు వేస్తుంది, వేయనియండి. తుపాకులు పట్టుకొని రోడ్లు వేస్తారా ఎక్కడన్నా? ఈ దేశంలో వేస్తున్నారు. ఎందుకు? మీ దెబ్బ అటువంటిది. మీరు రోడ్లు రాకూడదు, వస్తే మీకు నిల్వ నీడ ఉండదు. కనుక ఇవన్నీ మాకు అర్థమైపోయినాయి. బాబు, మీరు ముచ్చట్లు చెప్తే ఇంకా విననిక లేము. మీ హరగోపాల్ ముచ్చట్లు వినే పరిస్థితిలో లేము. కనుక కోదండరాములు, హరగోపాలు, జస్టిస్ చంద్రకుమార్లు వీళ్ళందరూ స్టోరీస్ అన్నీ బంద్ చేసేసి జనజీవన స్రవంతిలో కలవండి. ప్రశాంతంగా మీరు బ్రతకండి. అందరినీ శాంతంగా ప్రజా ఉద్యమాలు నిర్మాణం చేయండి. మీ వెంట మేము కూడా వచ్చేస్తాం, మాకేమి ఇబ్బంది లేదు. అంటే ఆపరేషన్ కగార్ పేరుతో అక్కడ ఉన్న కల్జాలను కొట్టేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకుంటుంది అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. నో, ఆపరేషన్ కగారు పూర్తి అయిపోయింది. ఇప్పటికే తుపాకీ ఉండి ఇంకా మూలుగుతూ ఉన్న నక్కలు అవుతున్నాయో వాళ్ళు అక్కడ ఇంకేమైనా ఉన్నారా అని వెతుకుతున్నారు. ఈ గిడ్మాళ్ళు అందరి పని అయిపోయింది. ఇంకా వాళ్ళ నలుగురిని ఏమైనా కాపాడుకుందామని వీళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా కాపాడుకోండి. అంత రాక్షసత్వం అవసరం లేదు. వాళ్ళు ప్రాణాలు తీయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ చేతిలో తుపాకీ లేకపోతే మనకెందుకండి? వాళ్ళు మనుషులే, హాయిగా బ్రతకాలి వాళ్ళు కూడా. ఇంత మాత్రం నేను చెప్పగలను. నక్సలైట్ ఇప్పుడున్న మావోయిస్టులకు చెప్పగలిగేది, మీరు గతంలో ఉద్యమాలు చేశారు. ఎప్పుడు ఫ్యాసిజం విపరీతంగా ఉన్న రోజుల్లో, లేకపోతే దొరతనాలు వాళ్ళ దోపిడీ ఉన్న రోజుల్లో మీ హీరోయిక్ అవన్నీ కూడా మాకు కూడా మంచిగా అనిపించినాయి, మమ్మల్ని కూడా ఆకర్షించినాయి. కానీ మీరు ఏమని చెప్పితే వచ్చిండ్రు? ఈ దేశము స్వాతంత్రమే బూటకము, ఈ త్రివర్ణ పతాకము, నల్ల జెండాలు ఎగిరేస్తుండ్రు మీరు. ఎప్పుడు 25 ఆగస్టు 26 జనవరికి మీరు నల్ల జెండాలు ఎగిరేయండి, ఇది తిరస్కరించండి స్వాతంత్రాన్ని అన్నప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఏంద్రమై మా దేశంలో భారత్ మాతకు చేయనొద్దు, వందే మాత్రం పాడొద్దు, జెండా ఎగరకూడదు, నల్ల జెండా. అప్పటి నుంచి మాకు డౌట్ వచ్చింది మీ మీద, మీ క్యారెక్టర్ మీద. నల్ల జెండాలు ఎవడరా నువ్వు ఎగరేనికే? ఇప్పుడు చూడండి, ఊరా త్రివర్ణ పతాకం ఎగురుతుంది. ఫ్యాషన్ ఆఫ్ ది డే ఈరోజు ఏంటంటే ఎర్ర జెండా కాదు, ఫ్యాషన్ ఆఫ్ ది డే ఏంటంటే త్రివర్ణ పతాకం. ఒక్క సిక్సర్ కొడితే కూడా పిల్లలు జెండా పట్టుకొని ఊరేగిపోతున్నారు. ఎందుకు తెలుసా? దేశభక్తి ఊగిపోతూ ఉంది. మీ ముచ్చట వినేటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడు పిల్లల్ని భారత పౌరులుగా తీర్చిదిద్దే వాళ్ళు, కొందరు ప్రొఫెషనల్గా, కొందరు మేధావులుగా ఉన్న వాళ్ళు కూడా విద్యార్థులను కూడా ఆకర్షిస్తున్నారు. అట్లాగే ఆదివాసీలను కూడా ఆకర్షించి నక్సలైట్ ఉద్యమం వైపు ఆకర్షిస్తున్నారు కదా. వాళ్ళు ఆకర్షించారు, ఇంత గతంలో ఆకర్షించారు, ఇప్పుడు వాళ్ళు ఆకర్షించలేకపోతున్నారు. వాళ్ళ సిద్ధాంతానికి మార్కెట్ లేదు. ఇప్పుడు మార్కెట్లో వాళ్ళ సిద్ధాంతానికి క్రేజీ లేదు, అమ్ముడు పోతలేదు ఆ సరుకు. వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఉపన్యాసాలు, విమలక్కలు, గద్దర్లు,
వాళ్ళ పాట ధోరణి మారాల్సిందే. ఇప్పుడున్న ఇన్నోవేషన్స్ వెంట అభివృద్ధి వెంట పరిగెత్తాల్సిన రోజులు వచ్చినాయి. మీ పాట స్వరం మార్చండి. ఈ దేశం కోసం నిజంగా సామాజిక సమస్యల కోసం మీరు బయటికి రాండి. మీ ఆట పాటను ఏ రోజు కాదని లేదు. అందులో ప్రాబ్లం ఏంటి అంటే నీ తుపాకీ స్వరమే. అది లేకపోతే నీ ఆట పాటకి ఇప్పటికీ ఆదరణ ఉంది. ఎందుకు జైగొట్టారు పిల్లలు? ఎప్పుడైనా దోపిడీని ఈ సమాజం వ్యతిరేకిస్తుంది. నువ్వైనా వ్యతిరేకిస్తారు, మేమైనా వ్యతిరేకిస్తాం. కనుక అది అదానీలు అంబానీలు చేసినా ఇంకెవరు చేసినా రైమ్ కొరకు మీరు వాడుతున్నారేమో తప్పితే. కనుక మీరు అన్నారు కదా ఒకప్పుడు ఏది ఉత్పత్తి చేసేవాడిదే సాధనం కావాలి. కనుక ఉత్పత్తి చేసేవాడు ఇప్పుడు ఎవడు సాఫ్ట్వేర్ ఇంజనీరు, వాడు ఉత్పత్తి చేస్తున్నాడు. కనుక సంపద వాందే. ఇప్పుడు సంపద ఎవరిది? దోపిడీ ఎక్కడ ఉన్నాడు? చిన్న పిల్లలు కోట్ల రూపాయలు చిన్న యాప్ కనుక్కుంటే కోట్లు సంపాదిస్తున్నారు. సమాజానికి వాడు మేలు చేస్తున్నాడు ఎంతోమందికి. సొసైటీ మారింది, చదువులు మారినాయి, రోజులు మారినాయి. కనుక తుపాకీ సిద్ధాంతానికి కాలం చెల్లింది. కాలం చెల్లిన కమ్యూనిజం ఇప్పటికైనా వదిలేసుకోండి. మీరు తప్పకుండా ఉద్యమాలు నిర్మాణం చేయండి, ప్రజా ఉద్యమాలు. మీ వెంట ప్రజలు ఉంటారు తప్పకుండా. మీ మాటలో ఇప్పటికి కూడా దమ్ముంది. ఎప్పటి వరకైతే మీరు భారతీయులుగా భారతీయ సమాజం వెంట ఉంటారో, ఈ విదేశాల నుంచి అడాప్ట్ చేసుకుని దిగుమతి చేసుకున్న సిద్ధాంతాన్ని వదిలేసుకుంటే మీకు ఇక్కడ ఏం కరువు లేదు. దేశభక్తులుగా ఒక వెలుగుతారు మీరంతా కూడా. ఇదొక్కటే నా అప్పీల్ వాళ్ళకి. ఇప్పుడు ఉన్నత విద్యావంతులు కూడా నక్సలిజంలో చేరి లేటెస్ట్ టెక్నాలజీ తోటి కొన్ని ఆయుధాలు కూడా తయారు చేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు అట్లా ఆకర్షితులు అవుతున్నారు? ఒకప్పుడు మీరు ఆయన ఏం పేరు మొన్న చనిపోయి కేశవరావు, నంబాల కేశవరావు ఆర్ఐసి స్టూడెంట్ కదా. ఆర్ఐసి స్టూడెంట్ తప్పుదారి పట్టాడు, నక్సలైట్ అయ్యాడు, నాయకుడు అయ్యాడు. అక్కడ అదే పీరియడ్లో ఆర్ఈసి స్టూడెంట్స్ ఉదాహరణకు ఇప్పుడు పార్లమెంట్లో మీరు వెళ్ళండి, అప్పుడప్పుడు స్పీకర్ ప్లేస్లో కూడా కూర్చుంటున్నారు ఐపీఎస్ కృష్ణప్రసాద్ గారు. వారు కూడా అప్పుడు అదే బ్యాచ్, అదే ఆర్ఈసి నుంచి వచ్చారు. దళితుడు, ఇంకా ఈయన అగ్రవర్ణం వాడు కేశవరావు, దళితుడు, అద్భుతంగా చదువుకున్నాడు, ఆర్ఈసీలో చదివాడు, ముంబై పోయి ఐఏఎంలో చదువుకున్నాడు, తర్వాత సివిల్ సర్వీసెస్ రాశాడు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఈ దేశంలో దళితులకు మలుపు అనేటువంటి ఒక లీడ్ క్యాప్ మూమెంట్ తీసుకొచ్చాడు. దళితులకు లీడ్ క్యాప్ చెప్పుల్స్ దళితులు తయారు చేసి మలుపు అనేటువంటి ఒక పెద్ద స్కీమ్ చంద్రబాబు పీరియడ్లో ఐడియాస్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర. ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైనా ఇటువంటి అభివృద్ధి పథకాలు తాను పుట్టిన దళితుల కోసం స్కీమ్ తెస్తారా? ఎన్నో స్కీమ్ తెచ్చారు. ఈరోజు ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యారు, సమాజాన్ని లీడ్ చేస్తున్నాడు, గైడ్ చేస్తున్నాడు. కనుక దళితులు అంటే మీ వెంట ఉన్న వాళ్ళు దళితులు కాదు, ఎవరు కూడా వాళ్ళు వదిలేశారు. వాళ్ళని కూడా మీరు ఆరాధించలేదు. ఎందుకు మీ మందకృష్ణ మాదిగా మీ దగ్గర ఉండలేకపోయిండు? ఇంత గొప్ప నాయకత్వం వహిస్తున్నాడు, సామాజిక ఉద్యమాలు నడిపిస్తున్నాడు. ఎందుకు గద్దర్ మీ దగ్గర ఉండలేదు? ఎంతమంది దళితులను చంపేసారు మీరు? మీ సిద్ధాంతమే బూటకం, నాన్ సెన్స్. మీ సిద్ధాంతం వదులుకోవడమే మంచిది. ఇప్పుడు యూత్కి మీరు ఇచ్చే మెసేజ్? యూత్ అంతా కూడా ఈ భ్రమంలో ఉండవద్దు. ఈ నక్సలిజం అది ఫేడ్ అయిపోయినటువంటి సిద్ధాంతం, బూజు పట్టిన సిద్ధాంతం అది. వాళ్ళు చెప్పే బూటకపు మాటలకు ఇంకా మీరు ఇది కావద్దు. కనుక సామాజిక సమస్యలు ఉన్నాయి, లేవని కాదు ఈ దేశంలో. ఇప్పటికి కూడా ఇంకా డెమోక్రసీ ఇంకా ఎవాల్వ్ కావాలి. కనుక ఐ డోంట్ సే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ ది నేషన్, అండర్స్టాండ్ ది కాన్స్టిట్యూషన్. అంత గొప్ప ఆయన అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం బూటకం అంటారా? ఎవడు వాడు? ఎందుకంటున్నాడు? మీరు ప్రశ్నించాలి. ప్రశ్నించి ఈ రాజ్యాంగబద్ధంగానే మనము ప్రశ్నలు లేవనెత్తాలి, రాజ్యాంగబద్ధంగానే మనం పనిచేయాలి. కనుక దళితులకు రిజర్వేషన్ కాదు, దళితులు కోటీశ్వర్లు కావాలి, ప్రతి దళితుడు కూడా. ఇంత కసిగా మనం పనిచేయాలి. ఇదొకటే నాకు యూత్కి ఇచ్చేటువంటి మెసేజ్. థ్యాంక్ యూ.